ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్. వెంటనే జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ దాంతో పాటు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ చూపించి పెట్టాలి అనుకుంటే ఏమేమి వేస్ ఉన్నాయి సార్? పెట్టుబడికి ఇప్పుడైతే గోల్డ్ లో మీకు కనీసం ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎవ్రీబడి వుడ్ లవ్ టు ఇన్వెస్ట్ ఇన్ టు ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ అంటే అఫ్ కోర్స్ 24 క్యారెట్ ఉంది, 22 క్యారెట్స్ ఉన్నాయి, అండ్ ద వెరీ ఫేమస్ 18 క్యారెట్ ఈస్ గెటింగ్ ఇన్ టు మూమెంటం అనమాట. ఎందుకంటే ప్రైసెస్ చూస్తే 90,000 దగ్గరలో బంగారం ఉన్నప్పుడు అంతంత డబ్బులు పెట్టేసి 22 క్యారెట్ కొంటున్నావా, నువ్వు 10 క్యారెట్ కొంటున్నావా ఎవరు అడగరు. బంగారం కనిపించిందా లేదా, నగలు ఉన్నాయా లేదా, అదే చాలా ఇంపార్టెంట్, అవునా కదా? ఇప్పుడు మీ దగ్గర ఉంగరాలు ఉండొచ్చు, చైన్స్ ఉండొచ్చు, బ్రేస్లెట్ ఉండొచ్చు, నెక్లెస్ ఉండొచ్చు, వడ్డానాలు ఉండొచ్చు, చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఎన్ని క్యారెట్లు అని చెప్పేసి ఎవరు పట్టించుకోరు. సో కానీ ఇవన్నీ మాత్రం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ప్రతి మ్యారేజ్ అయినా కానివ్వండి, స్పెషల్లీ లేడీస్కి, అందులో డౌటే లేదు. సో ఈ విషయానికి వస్తే మీకు చాయిసెస్ చాలా ఉన్నాయి. బంగారం కొనడానికి వేస్ అండ్ మీన్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు క్యారెట్ వైజ్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి. మీకు ప్యూరిటీ సేమ్ ఉంటుంది, అదే మెరుపు అనేది ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ జెన్యూన్. ఓన్లీ థింగ్ ఏంటంటే 24 క్యారెట్ల బంగారంలో మీరు ఆభరణాలు చేసుకున్నప్పుడు 22లో చేసుకున్నప్పుడు ఏదైనా మారుతుందండి క్వాలిటీ? ఎక్కడేం కనిపించదు, ఎందుకంటే అదే సేమ్ ప్యూరిటీ అంటూ ఉంటుంది. సో అలాగే 18 and 9 క్యారెట్లో కూడా మీకు సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ విత్ జెన్యూన్ కైండ్ ఆఫ్ ప్యూరిటీతో పాటు దర్ ఆర్ లాట్స్ ఆఫ్ జ్యువెలర్స్ ఆల్రెడీ ఆఫర్ చేస్తున్నారు. ఇది ఆప్షన్ నెంబర్ 1. రెండో దానికి వస్తే ఎస్, మీరు పెట్టుబడి కోసం నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో మా నాన్నమ్మ అమ్మమ్మ నుంచి వచ్చిన వారసత్వం రూపంలో నగలున్నాయి, మా తల్లి దగ్గర ఉంది, మా భార్య దగ్గర ఉంది, చెల్లి దగ్గర ఉంది అంటే అలాంటప్పుడు ఉన్నా లేకున్నా పెట్టుబడి మాత్రం చేయండి అని చెప్తాను బంగారంలో. అదేంటి మళ్ళీ ఎందుకు అంటున్నారు అంటే, మీరు చేయబోయే పెట్టుబడి ఎస్ దట్ విల్ బి ఇన్ టు ది ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్. అంటే గోల్డ్ ఈటీఎఫ్ కానివ్వండి, లేదంటే గోల్డ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి. అంటే పెట్టుబడి అయితే పెట్టాలి కదండి, మీ భవిష్యత్తు కోసం పెట్టాలి కదా. నిఫ్టీ కంటే కూడా మరీ ఎక్కువగా రిటర్న్స్ ఇస్తుంది గోల్డ్ అండి. మీకు దాదాపు సంవత్సరం మొత్తంలో గత సంవత్సరంలో 30% వరకు ఇచ్చింది. ఈ సంవత్సరంలో జాన్ నుంచి మార్చ్, ఇన్ఫాక్ట్ మార్చ్ 15th లోపల వరకే మీకు ఆల్రెడీ 14% రిటర్న్స్ ఇచ్చింది. సో అందులో మనం చూసుకుంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఫస్ట్ 3 monthsలోనే వచ్చేస్తే మీరు ఇంకా మిగతా 9 నెలలు ఉన్నాయి మీకు, ఇంకెంత పెరుగుతుందో బంగారం. సో అంత మంచి రిటర్న్స్ అనేది కైండ్ ఆఫ్ మనకు కనిపిస్తుంది కాబట్టి, ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి బంగారంలో ఈటీఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. కానీ ప్రిఫర్ చేసే ముందు ఒక్కసారి అడగండి, ఎందుకంటే డిఫరెంట్ కంపెనీ నుంచి డిఫరెంట్ వచ్చే కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనేది కాస్త తేడా ఉంటుంది. ఆ విషయం మనం క్లాస్లో తెలుసుకుందాం. బట్ థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇందులో ఏంటంటే, ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ మన హైదరాబాద్లో కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది, టాటా గ్రూప్ నుంచి టైటన్ ఉంది, తనిష్క్ అనే బ్రాండ్ ఏదైతే జ్యువెలరీలో ఉందో దాంతోపాటే జవేరీ జ్యువెలర్స్ ఉన్నారు. సో ఇందులో ఏంటంటే టీబీజెడ్ అంటారనమాట, త్రిభువన్ దాస్ భీమ్జీ జవేరీ అని. సో టీబీజెడ్ కంపెనీ ఉంది, అండ్ దీంతో పాటు చాలా కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. నేనైతే స్ట్రాంగ్గా ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సజెషన్ కాదు, రికమెండేషన్ కాదు. మీకు నేను ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరు ఒకవేళ 30% గత సంవత్సరం వచ్చిందంటే గోల్డ్లో రిటర్న్, ఈ సంవత్సరం ఈ 14%తోనే ఆగిపోవచ్చేమో, లేదంటే ఇది కాస్త మైనస్ కూడా వెళ్ళిపోవచ్చేమో, లేదంటే ఇంకాస్త పెరగచ్చు. కానీ మరీ ఎక్కువగా పెరిగి 50% వరకు అయితే రిటర్న్స్ మీకు ప్యూర్ గోల్డ్ ఇవ్వదు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా గోల్డ్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇవ్వవు. కానీ స్టాక్స్ కొంటే మీకు లాభం ఏంటంటే, అలాగే అందులో కొంచెం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు రివార్డ్ కూడా ఎక్స్పోనెన్షియలీ ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి మంచి టాటా లాంటి కంపెనీస్లో ఉన్న గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మీరు కొనుక్కుంటే మీకు సంవత్సరానికి యావరేజ్గా తీసుకుంటే 30 నుంచి 60%, 60 నుంచి 120% వరకు స్టాక్స్ లాంటి రిటర్న్స్ వస్తున్నాయి సంవత్సరానికి. అది కూడా 10 సంవత్సరాలే కాదు, ప్రతి సంవత్సరానికి ఇస్తున్నాయి, రెగ్యులర్గా ఇస్తున్నాయి. సో ఇలాంటి స్టాక్స్లో నేర్చుకోండి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకోండి, క్లాసెస్ అటెండ్ అవ్వండి. బట్ బిఫోర్ దాట్ మనము ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ ప్రైస్ చూసుకుందాము. ఈ రోజు మన దగ్గర ఎంత ఉంది? సో నిన్నటి ప్రైస్ చూసుకుంటే 8967, ఈ రోజున 8956 ఉంది. ఇట్ హాస్ గాన్ డౌన్ బై 11 రూపీస్ ఓన్లీ. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,220 రూపాయలు నిన్నుంటే ఇవాళ
8,210 ఉంది, బికాస్ అగైన్ ఇట్ హస్ గాన్ అప్ బై 10 రూపీస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 18 క్యారెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు 6726 నిన్న ఉండింది, ఈ రోజున 6718 ఉంది. ఇట్ హస్ గాన్ డౌన్ ఓన్లీ బై 8 రూపీస్ మాత్రమే. సో ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీ ఈ రోజున సాయంత్రం 5 గంటలకి ఎలాంటి ముహూర్తం పెట్టింది ఆ విషయం కూడా ఒకసారి తెలుసుకుందాము. అంటే ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఉండబోతుంది. సో ఇవాళ నేను మీకు ప్రతి రోజున మీకు డైలీ చార్ట్ చూపిస్తా. అంటే ఆ ట్రెండ్ లైన్ గీసి అది అరిగిపోయింది అసలు నిజంగా కంప్లీట్ గా చెప్పాలి అంటే. సో కాస్తంత చేంజ్ ఉంటుంది అండ్ మీకు ఒక కొత్త క్లారిటీ వస్తుందని చెప్పేసి వీక్లీ చార్ట్స్ తీసా. సో వీక్లీ చార్ట్స్ అంటే ఏంటంటే బంగారం ట్రేడ్ అయ్యే ఎంసీఎక్స్ మార్కెట్స్ సోమవారము నుంచి శుక్రవారం వరకు ఉంటాయండి. వీక్లీ 5 days ఉంటుంది మార్కెట్, కానీ పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఒక 4 వారాలు మనం ఏదైతే మనము డైలీ చార్ట్ లో ఈ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ మనం చూసాం కదా శిరీష, వి డ్రాన్ అంటే మరీ పెద్ద లైన్ వస్తుంది అనమాట. మీకు డైలీ చార్ట్స్ ఉంటాయి. అదే మీరు వీక్లీ చార్ట్స్ అంటే జస్ట్ 4 వారాలే కాబట్టి ఒక చిన్న లైన్ అంటూ వస్తుంది. సో అలాంటి 4 weeks ది మనం ఒక లైన్ డ్రా చేసాము, దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయింది. ఇది వీక్లీ చార్ట్స్. నా కమింగ్ బ్యాక్ టు ది 30-minute చార్ట్ లో చూసుకుంటే ఈ సైడ్ వేస్ మూవ్మెంట్ ఏదైతే ఉండిందో శిరీష, ఈ రైజ్ అవ్వక ముందు ఈ హైట్ లో ఉండదు అనమాట. ఈ ఫ్లాట్ లైన్ మూవ్మెంట్ మీరు చూసారా, ఇది ఇప్పుడు బంగారం పెరిగిపోవడం వల్ల ఈ ఫ్లాట్ లైన్ మూవ్మెంట్ ఏమైందంటే కిందికి వెళ్ళిపోయింది, ఎందుకంటే బంగారం పైకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి రైజ్ లో ఈ రోజున మనం ఏం చేయాలి అంటే 88,000 ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఒక్కసారి దీన్ని దాటితేనే మీకు బంగారంలో న్యూ హైస్ కనిపిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాను, నేర్చుకుంటారు కాబట్టి. సో 88,000 ఈసారి దాటితే 91,000 మీరు చూస్తారు. ఇవాళ ఈ రోజున ఈ వారంలో మొదటి రోజు కాబట్టి ఈ ఫ్రైడే రోజు లోపల మీకు కనీసము ఒక 88,000 దాటితేనే ఫ్రెష్ హైస్ వస్తాయి. లేదంటారా అప్పటిదాకా మీకు 86,600 లాస్ట్ టైం ఒక హై క్రియేట్ చేసింది, 86,300 కూడా ఉండేది, 86,400 కూడా ఉంది. సో ఈ 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేజెస్ లో గోల్డ్ కాస్తంత రెస్ట్ తీసుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ పరుగు అనేది మొదలు పెడుతుంది. ఎందుకంటే March 30th ఉగాది పండుగ ఉంది. పండుగ రోజు కంటే ముందే 90,000 చూస్తామా? ఛాన్సెస్ ఉన్నాయి, వెయిట్ చేయండి, నెక్స్ట్ వీక్ లో చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.